ప్రపంచంలో చదువుకున్న వాళ్ళంతా కూడా సమాజం బాగుపడాలని కోరుకుంటారు. ఎంతో కొంత చదువుకున్న మనం కూడా సమాజం బాగుపడాలని మనం కోరుకోవడమే కాదు, మనకు తెలిసిన సత్యాలని, వాస్తవాలని చదువుకున్న అజ్ఞానులకి తెలియజేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ మీకు తెలుసా, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శాస్త్రాలు, పెద్ద పెద్ద వేదాలు చదువుకున్న మహాజ్ఞానులంతా కలిసి ఏం చేస్తారో తెలుసా? ఈ సమాజం బాగుపడాలని కోరుకోలేదు. శ్రామిక జాతులందరినీ అణిచిపెట్టేయాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు ఒక దేవుళ్ళుగా, భూదేవతలుగా కొలవబడాలని, దానికోసమని వాళ్ళు మెజారిటీ శ్రామిక ప్రజలందరి చేత వెట్టి చాకరీ చేయించుకున్నారు. చాలా దారుణమైన, అతి భయంకరమైన సతీ సహగమనం, కుల వివక్ష అంటూ ఒంటరానితనం లాంటి ఎంతో దుర్మార్గమైన ఆచరణలను వాళ్ళు ప్రవేశపెట్టారు. సో మా భూమి మీద చదువుకున్న ఒక వర్గం ప్రజలు ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా, ఈ సమాజాన్ని నాశనం చేయడం కోసం, ఈ సమాజంలో ఉన్న ఈ మట్టి బిడ్డలందరినీ అణిచిపెట్టడం కోసం ఎంతో దుర్మార్గమైన ఆచారాలను తీసుకురావడం అనేది జరిగింది. ఇది చరిత్ర.